కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యత లేకపోవడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావడం, ఆర్థిక సమస్యలు ఏర్పడడం, మనశ్శాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు 9014339338. స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ధనుసు రాశి జాతకులు మే మాసంలో 23వ తేదీన శుక్రవారం. అశ్రద్ధ చేయొద్దు. మనసు లగ్నం చేసుకుని ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎందరో స్త్రీల వల్ల మోసపోయారు. ఎందరో స్త్రీలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అయితే మీ జీవితంలోకి భగవంతుని అనుగ్రహము లేకపోతే భగవంతుని యొక్క శిక్ష తెలియదండి. ఒక కొత్త స్త్రీ వస్తోంది. ఆ యొక్క స్త్రీ వల్ల శిక్ష, అనుగ్రహమా, భగవంతుడు మీకు మరలా పరీక్ష పెట్టబోతున్నాడా? ఆ కొత్త స్త్రీ ఎవరు? మరలా వారి వల్ల మీ జీవితంలో ఏం జరగబోతుంది? ఈ రోజున కలిగే ప్రభావాలు దుష్ట ప్రభావాలా, లేకపోతే మంచిగా ప్రశాంతంగా మీ జీవితం కొనసాగబోతుందా? తదితర అన్ని వివరాలు కూడా ఆలస్యం లేకుండా వీడియోలో తెలుసుకుందాము. వీడియో దయచేసి ఎక్కడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో, ఏం చెప్పాలనుకుంటున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా, ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు అదృష్ట జాతకులు. ఈ రాశి జాతకులంతా అదృష్టవంతులు. రాశి చక్రంలోని 12 రాశుల్లోకెల్లా ఈ రోజు లేరు. ఈ రోజు ఈ రాశి వారిది. ఈ రోజు ఈ రాశి వారిదంటే ఎంతో జ్ఞాపకం ఉంచుకునే రోజు, ఎంతో సంతోషంగా ఉండే రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి మనం చూసుకున్నట్లయితే వీరు చేసే ప్రతి పనిలో కూడా చాలా నిబద్ధత, చాలా వరకు నిజాయితీ ఉంటుంది. చేసే ప్రతి పని మన చిత్తంతో చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఎక్కువగా అందుకే సక్సెస్ ఆస్వాదించడానికి ఇష్టపడతారు. అంటే మనసులో ఏ కుళ్ళు, కుతంత్రం ఉండదు. కష్టపడతారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఫలితం వస్తుందని నమ్ముతారు. ఏ పని చేసినా అందులో ఇలా విజయం సాధించడం కోసమే పని చేస్తూ ఉన్నట్లుగా వీరి ప్రవర్తన అంతటి డెడికేటెడ్ గా ఉంటుంది. వీరి ఆలోచన శైలి ఎలా ఉంటుంది అంటే వీరికి మాట విషయంలో చాలా వరకు కూడాను ఒక గ్రిప్ ఉంటుంది. ఎదుటి వారితో ఎలా మాట్లాడాలి, ఏ సమయంలో ఎలా మాట్లాడాలి, నా మాటకు గౌరవం దక్కాలంటే నేను ఏ విధంగా, ఏ తీరుతో నడుచుకోవాలి అనే విషయం మీద చిన్నప్పటి నుంచి ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉంటారు. వీరు మాట్లాడితే ఉన్న చోట అందరూ వీరి మాటలకు అట్రాక్ట్ అవ్వాలి అనేది వీరి ఆశయము. చిన్నప్పటి నుంచి ఇది బలము, బలహీనతో తెలియదు, కానీ ఇలాగే ఉంటారు. ఇతర రాశుల వారు విజయం కోసం పని చెయ్యరా అంటే కాదండి. అలాంటి ఆలోచన మీకు కలగవచ్చు. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా విజయాన్ని పొందడం కోసమే ప్రయత్నం చేస్తారు. కానీ విజయాన్ని పొందేటటువంటి అంటే అర్హత ఉన్నవారిలో ఈ రాశి వారు ఒక పాలు అంటే ఒక రెట్టు ఎక్కువగా ఉంటారని చెప్పొచ్చు. ఎందుకంటే వీరికి అదృష్టం అనేది చాలా ఎక్కువగా తలుపు తడుతూ ఉంటుంది. అంటే ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడూ కూడా ప్రతి విషయంలో ముందంజలో ఉంటారు. ముందంజలో ఉండాలి అనే కోరికను కూడా బలంగా కోరుకుని ఉంటారు. ఈ రాశి వారు ఎక్కువగా అదృష్టాన్ని భగవంతుడు ఇస్తూ ఉంటాడు, వర్ణిస్తూ ఉండేలాగా చేస్తూ ఉంటాడు. అంటే వీళ్ళు చేసే ప్రతి పనికి కూడా భగవంతుని అనుగ్రహం ఎక్కువ. ప్రతి పనిలో అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువగా దాన్ని ముందుగానే పూర్తి చేయడం, సక్సెస్ రేటు ఎక్కువగా పొందడం, విజయం పొందడం అనేది వీరి జీవితంలో ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నారు. అయితే మనిషి అన్నాక, బ్రతికి ఉన్నాక, మంచి మనిషి అన్నాక ఇంకా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి సమాజంలో సహజంగానే ఇటువంటి కష్టాలు ఉంటాయి. అంటే కేవలం ఈ రాశి వారికే కాదండి, ఏ రాశి వారికైనా కష్ట నష్టాలు అనేవి సహజము. మానవ జన్మ ఎత్తాక ప్రతి ఒక్కరూ కూడా
కష్టాలు నష్టాలు అనేవి పొందుకుంటూనే ఉంటారు. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీ జీవితంలో గతంలో కానీ ఇప్పుడు కానీ అంటే ఇప్పుడు కూడా జరుగుతున్న కష్టాలు నష్టాలు సమస్యలు ఏమైతే ఉన్నాయో మీరు మా దాకా రాలేదు ఇంకా అదృష్టం అని చెప్పి ఎవరూ కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. ఎవరి కష్టాలు అనేటటువంటివి ప్రతిఫలితాన్ని భగవంతుడు ఇస్తూనే ఉంటాడు. కష్టం వెనుక సుఖం వస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ రాశి జాతకులు ఎంతటి అదృష్టవంతులంటే ఏ పని అయినా ఏది అయినా ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకున్నప్పుడు ఇంతలోనే స్టార్ట్ చేద్దాం, ఇంత పెట్టుబడి పెడదామని చెప్పి ఒక మంచి ప్రణాళిక వేసుకుంటారు. వీళ్లు వేసుకున్న ప్రణాళికలో ఎంత అమౌంట్ అయితే అనుకుంటారో అంతకంటే కొంచెం తక్కువలోనే వీరు అనుకున్నటువంటి వ్యాపారం పూర్తవుతోంది. అంటే వీరికి అదృష్టం అనేది ఈ విధంగా ఈ రూపంలో వస్తుంది. ఇది వర్ణన మాత్రమేనండి. ఈ విధంగా ఎలా అయినా జరగొచ్చు. ఉదాహరణ మాత్రమే చెప్పడం జరుగుతుంది. భగవంతుని యొక్క ఆశీస్సులు వీరికి నిత్యం ఈ విధంగా అండగా కాపుదలగా ఉంటాయి. ఈ రాశివారు ఎక్కువగా భగవంతుని సేవలో గడుపుతుంటారు. ఆధ్యాత్మిక పరమైన విషయాలు చాలా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దేవాలయ దర్శనాలు, భగవంతుణ్ణి ఆరాధించుకోవడం అంటే ఈ రాశి వారికి ఎక్కువ మక్కువ. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే కర్మఫలం మనం అనుభవించక తప్పదు. తెలుసో తెలియకో చేసిన తప్పులు పూర్వ జన్మలో చేసిన తప్పుల సుకృతం కూడా కావచ్చు. కానీ కష్టాల తర్వాత సుఖం కూడా వస్తుంది కదా. అదే భగవంతుడు మీ జీవితంలో చేస్తున్న అద్భుతమండి. తప్పకుండా శివారాధన ఎక్కువగా చేసుకోండి. ఎందుకంటే శివారాధన ఎవరైతే చేస్తారో వారికి పరమశివుని దివ్య ఆశీస్సులు, కృపా కటాక్షాలు ఎక్కువగా ఉండడంతో పాటుగా చేసేటటువంటి ప్రతి పనిలో కూడా సక్సెస్ రేటు అనేది ఎక్కువగా ఉంటుంది. ఐశ్వర్య ప్రదాత అయిన పరమేశ్వరుడు మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని తప్పకుండా ఇస్తాడు. అంతేకాకుండా ఈ రాశి వారికి ఒక విషయంలో మాత్రం చాలా చాలా మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అందులో ముందుగా జీవితంలో కొన్ని విషయాల్లో అంటే వీరు చాలా వరకు కూడా కుటుంబ పరమైన విషయాల్లో మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామితో ఇబ్బందులు రావడం కానివ్వండి, లేదంటే కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులతో, సహోదర సహోదరి వర్గంతో ఇలా ఎవరో ఒకరితో అయితే వీరికి కొన్ని రకాల అనవసరమైన అర్థం పర్థం లేని గొడవలు కానీ ఇబ్బందులు కానీ ఇలాంటివి రావడం తరచుగా జరుగుతూ ఉంటుంది. అన్నింటిలో సక్సెస్ గా ఉన్న కుటుంబ విషయంలో మాత్రం ఎదురు దెబ్బలు ప్రతిరోజు తగులుతూనే ఉంటాయి. వాటిని దాచడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. కొంత కుటుంబ సభ్యులకు మీకు కూడాను ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. కుటుంబంతో వారితో ఏం మాట్లాడాలో అర్థం కానటువంటి పరిస్థితులు ప్రతిరోజు కూడాను అయోమయంగా ఆలోచించుకుంటూ ఉండడం. ఇలా ఉండడం వల్ల మీరు చేసినటువంటి పనిపై మీరు దృష్టి సారించకపోవడం, ఇలా ఏదో ఒక విధంగా మీరైతే తరచుగా కుటుంబ సభ్యులు ఏదో ఒక విధంగా వీరునైతే ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు, వీరు వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. మనసుల విషయాన్ని బయటికి చెప్పకుండా బంధాలు పలుచన చేసుకుంటూ ఉంటారు. కుటుంబ సభ్యుల సమస్యలతో కూడా వీరికి సక్సెస్ అనేది రాదు అండి. ఎందుకంటే ఆ సమస్యలు అక్కడే ఉంటే మీ మనసు అక్కడే ఆగిపోతుంది. కావున సమస్యలు ముందుగా వీటిని పరిష్కరించుకుని అప్పుడు బయట సమస్యల గురించి ఆలోచించడం, మంచిగా చెప్పడం జరుగుతుంది. మీరు ఎంత మంచిగా మాట్లాడినా ఎదురు వ్యక్తులు కొంచెం మిమ్మల్ని అపార్థం చేసుకోవడం లాంటివి మీ జీవితంలో జరుగుతూ ఉంటాయి. పైకి గంభీరంగా కనిపించడమే ఈ రాశి జాతకులకు ఈ విధమైన కష్టాలకు కారణము. ఏదో ఒక వివాదం కుటుంబ పరంగా ఎప్పుడు నలుగుతూనే ఉంటుంది. తప్పకుండా చేయవలసిన ముఖ్యమైన పని శివారాధన. శివారాధనలో ఎక్కువగా బిల్వ పత్రాలతో పరమేశ్వరుని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటే గనక ప్రతిరోజు పరమేశ్వరుని యొక్క నామ జపాన్ని ఎక్కువగా ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు జపిస్తే, స్వామివారి నామ జపాన్ని చేసుకుంటూ ఉంటే గనక ఉదయాన్నే శివారాధన ఎవరైతే చేస్తారో వారందరూ తప్పకుండా పరమేశ్వరుని అనుగ్రహంతో అన్ని సమస్యల నుండి తప్పకుండా దూరమైపోతారు. బిల్వ పత్రాలతో పరమశివుణ్ణి ఆరాధించుకోవడం మొదలు పెట్టండి. ఇక తిరుగు ఉండదు. ఆర్థిక పరమైన అభివృద్ధి ఎవరైతే లేదని బాధపడుతున్నారో వారికి కూడా ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి పూర్తిగా తొలగింపు వస్తోంది. ఊహించని విధంగా జీవితం ఎన్నో రకాలుగా మలుపు తిరుగుతుంది. అసలు
ఏమైనా మేము ఇంత సంపాదించగలుగుతున్నామంటే నిజంగా మాకే ఆశ్చర్యంగా ఉందని చెప్పి మీరు ఆశ్చర్యపోయే విధంగా మీ జీవితం మారిపోతుంది. పరమేశ్వరుణ్ణి నమ్ముకొని మీ వంతు మీరు ధర్మపరంగా, న్యాయపరంగా పనిచేస్తే తప్పకుండా మీ యొక్క స్థితిగతి, ఆర్థిక పరమైన ప్రతి విషయము కూడా ఈ రాశి వారికి ఒక్కొక్కటిగా కొన్ని విషయాల్లో మీరు ముందు రోజుల్లో అయినా సరే తప్పకుండా మార్పులు అనేవి చూస్తారు. ఇక విషయానికి వస్తే ఈ యొక్క రోజున ఈ రాశి జాతకులు నిజంగా అదృష్టం వరించబోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే అన్నీ బాగున్నా ఒక్కొక్కసారి అంటే డబ్బు పరంగా వీరికి రావాల్సిన ధనం చేతికి రాక కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ ఇబ్బందులు జీవితంలో ఊహించని పెను మార్పులు తెచ్చాయి. ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల వీళ్లు నా అనుకున్న వాళ్లను చాలా మందిని దూరం చేసుకున్నారు. అయితే మీరేమీ ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. తప్పకుండా మీ యొక్క స్థితిగతి పూర్తిగా మారిపోతుంది. అది కూడా ఒక స్త్రీ వల్ల, కొత్త స్త్రీ వల్ల. ఏదైతే ఆర్థిక పర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో, ఎవరి నుంచైతే మీరు కొంచెం మిమ్మల్ని ఎక్కువగా తక్కువ చేసి మాట్లాడే వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టారో ఆ వ్యక్తులు కూడా మీ దగ్గరికి వస్తారు. వచ్చి వారికి కూడా ఏదో ఒక రకమైన ఆర్థిక పరమైన సహాయాన్ని అందించమంటూ మిమ్మల్ని వేడుకుంటారు. కాబట్టి మీరేమీ మిమ్మల్ని ఎవరో తక్కువ చేశారు, మాట్లాడడం లేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. మీకు ఇప్పుడు ఎవరూ సహాయం చెయ్యలేదు అని ఫీల్ అవ్వద్దు. ముందు రోజుల్లో ఎవరి గతి ఎలా ఉంటుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. కాబట్టి మీ పరంగా మీరు ధర్మపరంగా, న్యాయపరంగా మీ పనులు కొనసాగించుకుంటూ వెళ్ళండి. వీరికి ఈ రోజున మాత్రం ఖచ్చితంగా చాలా చక్కగా అనుకూలమైన రోజుగా చెప్పొచ్చు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అన్నింటిలో మంచిగా విజయాన్ని చూస్తారు. మంచిగా కుటుంబాలతో కలిసి మీరు ఏమిటంటే చాలా రోజులుగా టైం స్పెండ్ చేయడం లేదని బాధపడుతూ ఉంటే గనక ఖచ్చితంగా ఈ రాశివారు చక్కగా కుటుంబానికి సమయాన్ని ఇస్తారు. వారితో పూర్తిగా మీ పనులు చేసుకుంటూనే వారితో టైం స్పెండ్ చేస్తారు. ఆర్థిక పరమైన ఆటుపోట్లు ఎక్కువగా ఎదుర్కొనే పరిస్థితులు అయితే ఇప్పటి వరకు ఫేస్ చేశారు కదా. ఇక ఈ రోజున మీ జీవితంలో ఒక ముఖ్యమైన పని అయితే చేస్తారు. ఒక స్త్రీ రాక మీకు ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ కూడా దూరం చేయబోతుంది. మరి ఇంతకీ ఆ కొత్త స్త్రీ ఎవరో తెలుసా? మహాలక్ష్మీదేవి అని చెప్పుకోవాలి. మీ జీవితంలో లక్ష్మీదేవి యొక్క రాక అనేది ఒక దేవత మీకోసం రాబోతుందని చెప్పాలి. అంటే ఏ దేవత అయినా కాని మన కోసం వస్తుందండి. ఇలా మహాలక్ష్మీదేవి రాక మన ఇంటికి జరుగుతుంది. కానీ మన ఇంటికి వచ్చిన మహాలక్ష్మీదేవిని తిరిగి పంపించకుండా ఉండాలంటే మనం కొన్ని మార్పులు, చేర్పులు కూడా చేసుకోవాలి. అమ్మవారి యొక్క ఆగమనం జరగాలి అంటే ఇలాంటి మనకి పరిస్థితులు కానివ్వండి, అంటే కొన్ని వ్యాపార పరంగా కావచ్చు, లేదంటే ఆర్థిక పరంగా ఏమైనా సమస్యలు, ఉద్యోగ స్థలంలో ఉన్నవారు కొంతమంది ఎక్కడికైనా, కొంతమంది ప్రమోషన్ పరంగా వేరే ప్లేస్ కి వెళ్లాలని చెప్పి ఆ యొక్క ప్రమోషన్ లిస్ట్ లో వీళ్ల పేరు లేకపోవడం, అంది వచ్చిన అవకాశాన్ని వెనక్కి చేరుకునేలాగా వీరి జీవితం ఉండడం, శత్రువులు ఈ విధమైనటువంటి పన్నాగాలు పన్నడం, విజయాన్ని అందుకునే సమయంలో విజయం దూరం అవడం, ఇలాంటివి అన్నీ కూడా ఈ రాశి వారికి కొంచెంగా మనసుని కృంగతీసే విషయాలుగా చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మానసికంగా ధైర్యంగా ఉండి మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం తప్పకుండా ఒక చిన్న పరిహారం చేసుకోండి. పరిహారం అనే కంటే మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మీరు చేసే పనిగా మర్చిపోకుండా ప్రతిరోజు కూడా మీరైతే ఈ పని చేయండి. మీ చేతిలో డబ్బు లేదు, అలాగే ఆర్థిక పరమైన విషయాల్లో మేము చాలా వరకు బాధపడుతూ ఉంటున్నాము, ఏం చేయాలో అర్థం కావడం లేదని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో, నిరాశ అయినటువంటి ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో, లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఇంట్లో జరగాలి అంటే మీకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా, ఆర్థిక విషయాలు కానీ, రుణాలు మంజూరు కాకపోవడం కానీ, మీ జీవితంలో కొత్త ఆశలు చిగురింపచేసేలా మా జీవితం ఏ మాత్రమూ కూడా మార్పులు కనిపించడం లేదని బాధపడుతూ ఉన్న ఈ రాశి వారికి ఆర్థికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇబ్బంది, అప్పుల బాధల నుంచి ప్రతి ఒక్కటి నుంచి బయటపడతారని చెప్పొచ్చు. వ్యాపారం మందకొడిగా సాగుతున్నా, వ్యాపారంలో నష్టం చూసినా కూడా లక్ష్మీదేవి యొక్క ఆగమనం జరగడం వల్ల ఊహించని మార్పులు ముందు రోజుల్లో చూస్తారు. వ్యాపారంలో అనుకున్న దానికంటే ఎక్కువగా లాభాలు తప్పకుండా వస్తాయి. మీ మనసు ప్రశాంతంగా, ఒత్తిడికి లోనవ్వకుండా చక్కగా మీరు కొంచెం ఆరోగ్యపరంగా చాలా అభివృద్ధి అయితే చెందుతారు. ఇక ఈ రాశి వారికి లక్ష్మీదేవి రాకతో నిజంగా వ్యాపారం పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. అనుకున్న దానికంటే కూడా చాలా మంచి సక్సెస్ అనేది తప్పకుండా చూస్తారు.
వ్యాపారం మందకొడిగా సాగుతుందని ఫీల్ అవుతున్న వారు వ్యాపారం పరుగులు పెడుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవి రాక, లక్ష్మీదేవి మీ జీవితంలోకి వస్తుంది. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఎలాంటి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు అయినా బయటపడి గొప్ప పరిస్థితులు చేరుకుంటారు. ఆర్థికపర అభివృద్ధి మాత్రమే కాకుండా మానసికంగా కూడాను తృప్తి కలుగుతుంది. ఊహించని డబ్బు వస్తుంది. డబ్బు జాగ్రత్త చేసుకోండి. స్థిరాస్తుల రూపంలోకి ధనాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి. ఆగిపోయిన పనులు ఏమైనా ఉంటే, అసాధ్యం అనుకున్న పనులు అయినా తిరిగి మొదలు పెట్టండి. నిజాయితీతో కష్టపడండి. ఎప్పుడైతే ఇలా కష్టపడతారో మీకు ఖచ్చితంగా ఇబ్బందులు తొలగిపోతాయి. అమ్మవారి అనుగ్రహంతో ఇక అంతా మంచి జరుగుతుంది. అమ్మవారు మంచి అదృష్టంలా మీ జీవితంలోకి రాబోతుంది. మీరు ఈజీగా పనులు అయితే చేసుకోబోతున్నారు. ఇక మీరు పాటించాల్సిన నియమాలు ఏమిటి అంటే గనక, నిజాయితీగా కష్టపడ్డం, అనుకున్న పనుల్లో 100% కూడాను కష్టపడ్డం. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకల్లా ఇంటిని శుభ్రం చేసుకోండి. చక్కగా లైట్లు వేసుకుని చక్కని సువాసనమైన వాతావరణాన్ని కల్పించండి. ఎర్రని పుష్పాలతో లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. ఇలా ప్రతిరోజు కనుక అమ్మవారికి ఇదే విధంగా చేస్తూ ఉంటే కర్పూరపు సువాసన, పరిమళం అయినటువంటి ద్రవ్యాల యొక్క సువాసన ఇంట్లో తరచుగా వస్తూ ఉంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఇంట్లో ఏర్పరచుకుంటుంది. సాయం సంధ్య వేళ లక్ష్మీదేవి యొక్క ఆగమన సమయానికి మీ గృహం లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అనే విధంగా తీర్చిదిద్దండి. ఈ రోజున తప్పకుండా ఈ క్రియలను చేయండి. మీ ఇంట్లో, మీ యొక్క జీవితంలో తప్పకుండా మార్పులు అనేవి రావడం మీరే ఒక్కొక్క రోజు చూస్తూ ఉంటారు. ఇలా ఎవరైతే ఈ నియమాలు పాటిస్తూ అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానిస్తారో వారందరికీ కూడాను లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక సిద్ధిస్తుంది. ఈ విధంగా ఈ రోజున లక్ష్మీదేవి ఆగమనం ఈ రాశి జాతకుల జీవితంలో కలగబోతుంది. కావున ఈ నియమాలు తప్పక పాటించండి. ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది.